ఉంచి ప్రార్థన చేస్తామో ప్రతి విషయంలో కూడా దేవుడు తోడే ఉండి ఆలకిస్తాడు. కొంత మనసు కుటుంబం మీద, కొంత మనసు వ్యాపారం మీద, కొంత మనసు అప్పుల మీద, కొంత మనసు సమస్యల మీద, కొంత మనసు స్నేహితుల మీద, ఇన్ని రకాలుగా ఉంచి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవునికి అంగీకారము కాదు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఒక భక్తుడు ఉన్నాడండి, డేవిడ్ అనే భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు తన యొక్క దేశాన్ని విడిచిపెట్టి మరొక దేశానికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించేటువంటి రోజులు. అతను వెళ్ళిన ప్రాంతము, ఎంచుకున్న ప్రాంతం ఎలాంటిదంటే మంచు గడలతో నింపబడిన ప్రాంతం. పగలు రాత్రి మంచు కురుస్తూ ఉంటుంది. మనకు జమ్మూ కాశ్మీర్ ఎలా ఉంటుందో అలాంటి ప్రాంతానికి వెళ్ళి అతను ప్రార్థన చేయటము, పరిచర్య ప్రారంభించాడు. చాలామంది వచ్చారు, తన వాక్యాన్ని విన్నారు, తనతో ప్రార్థన చేయించుకున్నారు. చేయించుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు మేలు చేస్తున్నాడు. కొంతమందికి ఆరోగ్యం ఇస్తున్నాడు, కొంతమందిని స్వస్థపరుస్తున్నాడు. ఈ విధంగా తన పరిచర్య ప్రారంభించబడింది. అయితే గంటల తరబడి ప్రార్థన చేసేవాడు. ఆయన మోకాలేసి చేతులెత్తి ప్రార్థనిస్తాడు. ఎక్కడంటే మంచు గడ్డల్లో ప్రార్థన చేస్తున్నట్ట. అంటే తన బాడీ అంతా కూడా కూలింగ్ అయిపోతుంది. ఇంచుమించు 2 గంటల నుంచి 3 గంటల వరకు ప్రార్థన చేసేటువంటి దైవ సేవకుడు. ఆ సేవకుడు కుడియడంగా పరిచర్య ప్రారంభించినటువంటి కొద్ది సంవత్సరాల లోపే తనకు ఆరోగ్యం క్షీణించింది. ఎందుకంటే సరైనటువంటి వసతి లేదు, అక్కడ అనుకూల వసతి లేదు. ఒక మంచి రూము కానీ, సమయానికి ఆహారం కానీ, సమయానికి నీరు కానీ, తనకు వెచ్చదనం కానీ, ఇలాంటి సదుపాయాలు ఏమీ అక్కడ లేవు. అయినప్పటికీ దేవుని పని కనుక, దేవుడు తన మీద, తన భుజముల మీద ఉంచిన భారం కనుక, ఆ భారమైన పని బాధ్యతగా ఎంచుకొని దేవుని యొక్క రాజ్యము కొరకు అనేక ఆత్మలు సిద్ధపరచాలని ఆ సేవకుడు ఉద్దేశం కలిగి, మంచి మనస్సు కలిగి, సేవలో ఒక తపన కలిగి, ఒక వైరాగ్యము కలిగి సేవ చేయటం ప్రారంభించాడు. ఎప్పుడైతే తన ఆరోగ్యం క్షీణించి అనారోగ్యానికి వచ్చాడు, ఇక నేను ప్రభు దగ్గరికి వెళ్తానని ఒక ఆలోచన కలిగింది. కలిగినప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నానంట, ప్రభువా, నేను ఈ దేశానికి వచ్చాను, నేను చేసిన ప్రతి ప్రార్థన వ్యర్థము కాకుండా ఈ దేశం అంతా కూడా మార్చబడాలి. ఏదో ఒక గ్రామం కాదు, ఒక పట్టణం కాదు, ఒక జిల్లా కాదు. ఆయన మనసులో కోరిక ఏమన్నంటే, నా ప్రార్థన వ్యర్థము కాకుండా ఈ దేశమంతా, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో, ఎన్ని జిల్లాలు ఉన్నాయో, ఈ దేశమంతా కూడా మార్చబడాలి. అది నాయన నా కోరిక అని ప్రభుని కోరుకున్నాడంట. కోరుకున్న 10 దినాలు ఆ దేవుడు ప్రార్థన ఆలకించాడు. ఆ తర్వాత కన్నుమూసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అతను చేసింది కొద్ది దినాలు సేవ పరిచర్యే. ఒక 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు చేయలే. కానీ దేవుని చిత్తానుసారమైనటువంటి సేవను చేశాడు. దేవునికి ఇష్టమైన పరిచర్య చేశాడు. దేవునికి ఇష్టమైన ప్రార్థన చేశాడు. మనసుతో చేశాడు, ఆత్మతో చేశాడు, పూర్ణ హృదయంతో తన యొక్క ప్రార్థన దేవుని పాదాల దగ్గర చేయటం జరిగింది. ఆ ప్రార్థన సమస్తం కూడా దేవుడు ఆలకించి తనను పిలుచుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే సంతోషంగా దేవునికి తన ఆత్మని అప్పగించుకున్నాడు. ఆ తర్వాత అంటే ఇంచుమించు 10 ఏళ్ళ తర్వాత అనేక మంది సేవకుల్ని ఆ దేశానికి దేవుడు నడిపించి వారి ద్వారా మరలా స్వార్థను ప్రకటింపచేసి ఆ దేశమంతా మారు మనసు పొందుకొని ప్రభుని స్వంత రక్షకునిగా అంగీకరించే గొప్ప కార్యము దేవుడు చేశాడు. నిజమే, దేవుడు చేయగలిగిన శక్తిమంతుడు, ఆయన బలవంతుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన రక్షకుడు, ఆయన నిత్య నివాసి, నిరంతరము స్తోత్రార్హుడు. ఆయన ఉన్నవాడు, అనువాడు, ఆది ఆయనే, అంతము ఆయనే. సమస్తము కూడా ప్రభువే ఉన్నాడు కనుక గుర్తించిన వ్యక్తి, తెలుసుకునే వ్యక్తి, పరిశీలన చేయాలనుకున్న వ్యక్తి, చదవాలనుకున్న వ్యక్తి, నిజమా కాదా అని ఎంక్వైరీ చేసే వ్యక్తి యొక్క మైండ్లోకి, తన మనసులోనికి దేవుడు ఖచ్చితంగా తనకు తలంపునిచ్చి దేవుని వెదికేటువంటి ఆలోచనలోనికి నడిపించి దేవుని కనుగొని పట్టుకొని రక్షకునిగా అంగీకరించే తలంపు దేవుడు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మరి మన భారతదేశంలో